సోషల్ మీడియాలో ఇంకొకటి బాగా స్పెక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ మీరు మహేష్ బాబు గారితో సినిమా అంటున్నారు, మైథలాజికల్ అంటున్నారు. దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇస్తారా? ఏదైనా టైం సార్, అంటే పెద్దలందరూ ఉన్నారు కదండి, టైం నిర్ణయిస్తుందండి ఏదైనా. థ్యాంక్ యూ సార్. ఓకే. రామ్ చరణ్ గారిని ఇంత బాగా కష్టపెట్టినందుకు నిన్న చిరంజీవి గారు ఒక మాట అన్నారు కదా సార్. సో నెక్స్ట్ సినిమా హీరో కూడా ఇలానే కష్టపెడతారా రామ్ చరణ్ గారిలానే? సార్ అంటే అది కథ తీసుకొస్తే జరుగుతుంది కదండి. ఈసారి నీకు మంచి మాట చెప్పదలుచుకోవడం లేదు సార్. ఈసారి అంతా ఫస్ట్ సీన్ నుంచి కమర్షియల్ అండి. అంటే ఉప్పెన కూడా మంచి మాట చెప్దాం, డైరెక్టర్ అంటే మంచి సినిమాతో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒకటి చెప్పాలి అన్నది నేను నమ్ముతానండి. అది కూడా ఇప్పుడు పెద్దలో కూడా సినిమాతో పాటు కమర్షియల్ అంగులతో పాటు ఒక మంచి మాట చెప్దాం, ఒక మంచి మెసేజ్ ఇద్దాం అని చెప్పే డైరెక్టర్లు కొంతమంది ఉంటారు కదండి. కొద్దిమందిలో నేను ఒక ఫీల్ అవుతూ ఉంటానండి. ఈసారి అంతా కమర్షియల్ అండి. ఓకే. అనంత్ శ్రీరామ్ గారు సార్, చాలా రోజుల తర్వాత మ్యూజిక్ కాకుండా లిరిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సార్ ఈ సినిమాలో వచ్చే మోటివేషనల్ సాంగ్ నుంచి. అది మన తెలుగు ప్రజలకి ధన్యవాదాలు చెప్పాలి. సో నా క్వశ్చన్ ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ పద్ది మొన్న మిమ్మల్ని భూమిలో కప్పెట్టేశారు అనిల్ రావుపూడి గారు. సో అదేంటి సార్, కింద ఏమైనా జరిగిందా, లేదంటే ఎలా రాయించుకున్నారు సాంగ్స్, ఎంతవరకు వచ్చింది, దాని గురించి ఏమైనా? ఎవరైనా సరే నాకు అనవసరం, రచయితలు మాత్రం విత్తనాలు అంటారండి, పాతి పెట్టినా కూడా మహావృక్షమై సో వేవేల ఫలాలను మీకు వసుకుతాయి. ఎంత టైం సార్ పాతి పెట్టి ఉంచారు మిమ్మల్ని? గంటన్నర సార్. అంటున్నారా? ఓకే సార్, ఈ సినిమాలో సాంగ్స్ బాగున్నాయి. వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్ ఆల్సో. ప్రతి సినిమాకి అలాగే ప్రయత్నం చేస్తాను. ఆల్ ది బెస్ట్. బుచ్చిబాబు గారు.